అందరికీ నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి డిజైనర్ డిష్ ప్రేక్షకులందరికీ సంబరాల సంక్రాంతి శుభాకాంక్షలు. అవునాటే అక్కలార చంద్రగిరి బామల్లార ఆవనగిరి గొబ్బిల్లో గొబ్బియలో 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 గొబ్బియలో. సో చూసేసారు కదా, బయట మేము చక్కగా ముగ్గులు గొబ్బెమ్మలు పెట్టేసుకున్నాము. ఇప్పుడు వంటకాలు అండ్ అందరికీ చిన్నపిల్లలకి బాగా నచ్చేది పతంగులు. సో సంక్రాంతి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా. నేను కూడా మన డిజైనర్ డిష్ సెట్ లో సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ముద్దుగుమ్మలతో వచ్చేసాను. ఎంత క్యూట్ గా ఉన్నారు కదా. సో తిని పేరు శృతి, తిని పేరు స్వాతి అండ్ ఆవిడ కళ్యాణి గారు. వీళ్ళిద్దరికి గురువు. ఎందులో గురువు అని అనుకుంటున్నారా? సంగీతంలో అండి. ఈ రోజు మనం సంక్రాంతి సందర్భంగా వీళ్ళిద్దరి చేత బోల్డ్ మంచి మంచి పాటలు పాడించుకోబోతున్నాం. బట్ ముందు వీళ్ళందరినీ పలకరించేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిద్దాం. కళ్యాణి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. హాయ్ శృతి అండ్ స్వాతి. హాయ్. స్వాతి అండ్ శృతియా? అందుకే వీళ్ళిద్దరు క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ట్విన్స్ కదా. నేను ఇందాక నుంచి కన్ఫ్యూజ్ అవుతున్నాను ఎవరు స్వాతి ఎవరు శృతి అని. సో స్వాతి శృతి. ఓకే. సో మీరిద్దరు ఏం చదువుకుంటున్నారు? 7. ఓకే, ట్విన్స్ కాబట్టి సేమ్ స్టాండర్డ్. సో ఎన్ని ఇయర్స్ గా మీరు కళ్యాణి గారి దగ్గర నేర్చుకుంటున్నారు? 1. ఓ కళ్యాణి గారు, వీళ్ళు గుడ్ స్టూడెంట్స్ ఏనా, అల్లరి పిల్లలా? చాలా మంచి స్టూడెంట్స్. వీళ్ళ ఎక్స్ప్రెషన్ తో అర్థం అవుతుంది ఏదో ప్రోగ్రామ్ కి కళ్యాణి గారు చెప్తున్నారులే అని. సో మరి సంబరాల సంక్రాంతి ఇవాళ మన డిజైనర్ డిష్ లో చక్కగా కళ్యాణి గారి గాత్రం నుంచి ఒక మంచి పాట విని మొదలు పెట్టేద్దామా? కళ్యాణి గారు రెడీయా? ముందుగా సంక్రాంతి కాబట్టి ఈ పండక్కి సంబంధించి ఏదైనా ఒక మంచి మాట మంచి పాట మీ నుంచి వినాలనుకుంటున్నాం. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే 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 శోభానే. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాంచారి, శోభానే శోభానే. చాలా బాగుందండి కీర్తన. మీ ఇద్దరికి వచ్చేది కీర్తన? ఓ ఓకే. మొత్తానికి మనం గురువు గారు పాట వినేసాం, కీర్తన. శిష్యులది కూడా విందాం. దానికంటే ముందు మన డిష్ స్టార్ట్ చేసేద్దాం. మరి కళ్యాణి గారు ఏం ప్రిపేర్ చేయబోతున్నారు మా కోసం ఈరోజు సంక్రాంతి స్పెషల్ గా? మనకి కొత్తగా వచ్చిన ధాన్యాల్లో చిరుధాన్యాల్లో ఒక వెరైటీ వరిగల పాయసం. సరే, అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వరిగలు, పాలు, కొబ్బరి, బెల్లం, నెయ్యి, యాలకులు, జీడిపప్పు, బాదం.
ఒరగల పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు తయారీ విధానం కూడా చూసేద్దాము. కళ్యాణి గారు రెడీయా, చేసేద్దామా? తప్పకుండా అండి. ఓకే, ఇదిగోండి. ఇలా ముందు పాలు పోసి వేడి చేసుకుందాము. ఓకే. పాయసం అంటేనే పాలు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే పాడి పంటలు అని అంటాం కదా. పాడి అంటే అక్కడే మనకి పశువులు, అవి మనకి ఇచ్చే మంచి మంచి ప్రోడక్ట్స్. మిల్క్ ఈజ్ ఎ వెరీ హెల్దీ ప్రోడక్ట్. పంటలు ఎలాగూ సంక్రాంతి టైంకి ఇంటికి వస్తూ ఉంటాయి, అందుకే మనం సంక్రాంతిని జరుపుకుంటాం కూడా పండుగలాగా. పాలు పోసుకుని మనం కాచుకుంటున్నాం కదా, ఈ పాలు కొంచెం కాగానే ఈ వరిగలు కొంచెం వేసేద్దాం. మనం బియ్యం పాయసం ఎలా చేసుకుంటాం సేమ్ అలాగే చిరుధాన్యాలు కొంచెం వరిగలు వేసుకుని దీంట్లో పాలల్లోనూ ఉడకబెట్టుకుందాం. ఈ ఒరిగలు కొంచెం ఎక్కువగానే పాయసాన్ని పీల్చుకుంటాయి కదా, అంటే అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది, ఎక్కువ పాలుని పీల్చుకుంటాయి కాబట్టి మనం కొంచెం కన్సిస్టెన్సీ ప్రపోర్షన్స్ చూసుకుని వేసుకోవాలి. నాకు తెలిసి పావు కప్పు ఒరిగలకి 1 కప్పు పాలు పడతాయేమో కదా పాయసానికి. ఓకే ఓకే. అసలు మామూలుగా సంక్రాంతి అంటేనే ప్రకృతిని పూజించడమే మనం సంక్రాంతిని జరుపుకోవడం అనేది. అంటే మనం పాడి పంటలు ఆవుల్ని పూజిస్తాము, గంగిరెద్దులు ఇంటికి వస్తాయి, అలాగే ధాన్యాలు పంటలు పండి ఇంటికి వస్తాయి వచ్చే వేళ సంక్రాంతి మనకి. కాబట్టి నిజంగా ప్రకృతిని గౌరవించడమే మనం సంక్రాంతిని జరుపుకోవడం అని అర్థమవుతుంది. సో ఇప్పుడు పాలు మరుగుతూ ఉంటాయి, అవి ఉడకడానికి మనకు టైం పడుతుంది కదా. నాకు ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికేసింది వీళ్ళిద్దరి చేత మంచి పాట పాడించుకోవడానికి. రెడీ స్వాతి అండ్ శృతి? ఏం కీర్తన పాడతారు? కీర్తన పాట ఏమిటి? సంక్రాంతి కాబట్టి గొబ్బెమ్మలకి సంబంధించి సంక్రాంతి పాట పాడతారు. ఓ సరే సరే. దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజు గారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవునాటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియలో 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 గొబ్బియలో. విత్తనం విత్తనం వేశారంట, ఏమి విత్తనం వేశారంట, రాజు గారి తోటలో జామ విత్తనం వేశారంట. అవునాటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియలో 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 గొబ్బియలో. మొక్క మొక్క మొలచిందంట, ఏమి మొక్క మొలచిందంట, రాజు గారి తోటలో జామ మొక్క మొలచిందంట. అవునాటి అక్కల్లార, చంద్రగిరి భామల్లార, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియలో 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 గొబ్బియలో. పండు పండు పండిందంట, ఏమి పండు పండిందంట, రాజు గారి తోటలో జామ పండు పండిందంట. అవునాటే అక్కల్లార, చంద్రగిరి భామల్లార, పావనగిరి గొబ్బిల్లో గొబ్బియలో 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 గొబ్బియలో. చాలా బాగుంది. ఒక్కసారిగా నాకు మా ఊరు వెళ్ళి ఇలా వచ్చేసినట్టు వచ్చింది. బట్ మళ్ళీ నన్ను ఊరు తీసుకెళ్ళాలి మీరు పాయసం తినిపించి, సరేనా? ఇంతకీ ఉడికి ఎలా ఉందో చూద్దాం. పాటల్లో పడిపోయి ఉడుకుతోంది, అది ఇంకా చక్కగా ఉడుకుతోంది. దీంట్లో మళ్ళీ కొంచెం బెల్లము వేసేసుకుందాము. దీంట్లో ఇంకా కొబ్బరి, బెల్లము, కొబ్బరి తురుము ఒకేసారి వేసేసుకోవచ్చు. నెయ్యి. ఓకే. బెల్లం, కొబ్బరి తురుము, నెయ్యి, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా కలిపేద్దాము. జీడిపప్పు, బాదం పప్పు వేసేసుకుంటున్నాము. ఓకే. ఇదంతా మనకు కాసేపు అంటే మళ్ళీ కొంచెం బెల్లం అంతా కరిగి ఉడికిపోతే కమ్మ కమ్మని పాయసం రెడీ అయిపోతుంది అనమాట. సరే అయితే కొంచెం అలా కలుపుతూ ఉండండి, బెల్లం మనకు కరగాలి కదా. సో బెల్లం కరగాలి కాబట్టి కొంచెంసేపు కలపండి. అలాగే నేను విన్నాను మీరు వెంకటేశ్వర స్వామికి మహాభక్తురాలని, చాలా టీటీడీకి కూడా చాలా అందించారని విన్నాను. టీటీడీ అంటే టీటీడీలో ఎక్కువ ప్రోగ్రాంలు చేశాను, కార్యక్రమాలు ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి టీటీడీకి చేశాను. అది కాకుండా నాకు అన్నమాచారి కీర్తనలు అంటే చాలా చాలా ఇష్టం. పాయసం చిక్కబడిపోయినట్టుందిగా, దగ్గరకు పడింది. ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవచ్చా? చేసుకుందాము. దీంతో పాటు మీకు చక్కగా మంచి భోగి పళ్ళ మీద ఒక పాట
వినిపిస్తాను మీకు. భోగి పళ్ళ రోజు పిల్లలకి దిష్టి తగలకుండా పోసుకుంటాం కదా, అవును, దాని మీద ఒక పాట నేను ట్యూన్ చేశాను. ఓకే, అది వినిపిస్తాను మీకు. పాడండి. విరిసిన పూలే మా చిన్నారులు, తెల్లని మల్లెలే వారి మనసులు. విరిసిన పూలే మా చిన్నారులు, తెల్లని మల్లెలే వారి మనసులు. ఏ దిష్టి దోషము తగులకుండా పోదాము బాలలకు భోగి పళ్ళు. ఏ దిష్టి దోషము తగులకుండా పోదాము బాలలకు భోగి పళ్ళు. విరిసిన పూలే మా చిన్నారులు, తెల్లని మల్లెలే వారి మనసులు. చాలా చక్కగా ఉందండి, మంచి సాహిత్యం కూడా. దిష్టి తగలకుండా పోస్తాం కాబట్టి దానికి తగ్గట్టుగా ఉంది. మరి పాయసం, మేము అందరం పాయసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. సరే, డిష్ అవుట్ చేసేద్దాం మరి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. బెల్లం కాబట్టి మంచి కలర్ కూడా వస్తుంది కదా పాయసానికి. అంటే మామూలుగా పాయసం అనగానే మనకు ఎక్కువ పంచదార వాడుతూ ఉంటారు, కానీ పండగలు వచ్చినప్పుడు కొంచెం ట్రెడిషనల్గా మాత్రం బెల్లమే బాగుంటుంది, మంచిది కూడా. ప్రీతి, అవును. ఓకే, సో రెడీ పాయసం. మరి ఇంకా టేస్ట్ చాలా బాగుంది. సూపర్. అయితే తినేద్దామా? టేస్ట్ చూద్దాం. కళ్యాణి గారు మీరు కూడా తీసుకోండి. చాలా చాలా బాగుందండి నిజంగా. కొత్త ధాన్యాలతో వండింది కదా, ఆ సరికొత్త టేస్ట్ ఇందులో చాలా బాగా తెలుస్తుంది. మీకు నచ్చిందా శృతి? శృతి సో మొత్తానికి పిల్లలు కూడా నచ్చేసింది కాబట్టి చక్కగా పండగ పూట అందరూ చేసుకుని హ్యాపీగా తినేసేయచ్చు మంచి ఒరిగల పాయసం. సో చాలా కమ్మకమ్మగా మంచి రెసిపీ చేసి చూపించారు కళ్యాణి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి కీర్తనలు, పాటలు కూడా పాడి వినిపించినందుకు ఆల్ ద వెరీ బెస్ట్ స్వాతి అండ్ శృతి. మీకు కూడా మా పిల్లలకి మాకు చక్కగా ఇలా పిలిచి ఇలా పాటలు పాడించుకుని అందరూ వినేలా చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మాకు కూడా చాలా సంతోషం అండి. మరొకసారి మీ ముగ్గురికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సో చూసారు కదండి, సంక్రాంతి పండుగని మా డిజైనర్ డిష్ సెట్ లో సంబరంగా జరిపేసుకున్నాము. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.